వందన మరణాత ప్రైజ్లా. బాగున్నారమ్మా? మేము కూడా దేవుని కృప వల్ల బాగున్నాము. గత నెలంతా దేవుడు మనల్ని కాచి కాపాడారు. మరి ఇప్పుడు మీ ఎదుటికి వచ్చి స్తుతించి ఆరాధించడానికి, దేవుని కనపరచడానికి నాకు దేవుడు మంచి అవకాశం ఇచ్చినందుకు దేవుని కోటి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడా, పరిశుద్ధుడు పరిశుద్ధుడైన దేవదూతలు స్తుతింపబడుచున్న తండ్రి, మా స్తుతులకు పాత్రుడా మీకు వందనాలు. నాయన, నన్ను మీరు ఇలా నిలబెట్టుకుని నీ పనికి పిలిచి తండ్రి నీ సన్నిధి ఇట్లా ప్రార్థించడానికి ఆరాధించడానికి ఇచ్చిన భాగ్యం బట్టి స్తోత్రములు. నీ ప్రజలకు నీ మాటలు చెప్పుటకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రము. నీ గమని యొద్ద నుండి నీ వాక్యం నాకు పంపించండి. ఇరుకులో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయండి. ప్రభువా, ఈ మాటలు వారికి హృదయంలో ఆదరించేలా చెయ్యండి, సహాయం చేయండి. ప్రభువా, నీ బిడ్డలు చదువుకోవడానికి వెళుచున్నారు, సహాయం చేయండి. చిన్న బిడ్డలను కాపాడు, పెద్దవారిని దీవించండి. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి. ప్రభువా, చనిపోయిన వారి కుటుంబాల్లో నెమ్మది దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇవ్వండి. తండ్రి, ఇరుకులు ఇబ్బందులు ఉన్నవారు సహాయం చేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి, సహాయం చేయండి. వ్యాధులు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేయండి. జైల్లో ఉన్న వారిని విడిపించండి. మా దేశానికి నెమ్మది, ఆనందము దయచేయండి. మా దేశ నాయకులను దీవించండి, ఆశీర్వదించండి. దైవ సేవకుల బిడ్డలను కాచి కాపాడండి. మా కోసం ఎవరు ప్రార్థిస్తున్నారో వారందరినీ దీవించమని, ఆశీర్వదించమని, కాపాడమని, నీ సేవలో ఎప్పుడు ముందుకు సాగిపోటకు నాకును నాలాంటి వారందరికీ ఆరోగ్యం, బలము, శక్తి అందరినీ దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆరాధన చేసుకుని దేవుని కనపరుచుకుందాం. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఇప్పుడును ఎల్లప్పుడును యుగములు యుగాయుగములు మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే మెండుగా కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఇప్పుడును ఎల్లప్పుడును యుగములు యుగాయుగములు మహిమ, ఘనత, ప్రభావములు, కీర్తి మెండుగా కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఇప్పుడును ఎల్లప్పుడును యుగములు యుగాయుగములు మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు మెండుగా కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ మరొకసారి వందన మరణాత ప్రైజ్లా. మనం చిన్న పాట పాడుకుని దేవుని ఘనపరుచుకున్నాము. దేవుడు ఎంత గొప్పవాడో, మన యొక్క జీవితాలను మార్చిన దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా స్తుతియాగం చేస్తూ ఉండాలి. ఆయన స్తుతించి మహిమపరుస్తూ ఉండాలి. పాటలు అంటే దేవునికి ఎంత ఇష్టమో, మనం పాడుతూ స్తుతిస్తూ ఆరాధిస్తుంటే ఆయన నవ్వుతూ ఆశీర్వదించి మనం 2 చేతులు ఎత్తి బ్లెస్సింగ్ చేస్తాడు ఆయన. అందుకే ప్రతిరోజు మన నోట ఆయన పాటలు ఉండాలి. ఆయన స్తుతి మనకెప్పుడు కూడా హృదయముల అంతరంగం నుండి బయటికి వెళ్ళేటట్టుగా మనం ఎప్పుడు కూడా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. చిన్న పాట పాడుకుని దేవుని ఘనపరుచుకుందాం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు ప్రజలకు ఎంతో ఆనందం. కష్టములు వచ్చినా, నష్టములు వచ్చినా, కష్టములు వచ్చినా, నష్టములు వచ్చినా, యేసు ప్రభువే నా సహకారి, యేసు ప్రభువే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు ప్రజలకు ఎంతో ఆనందం. ఈ లోక ఘనత నన్ను విడచినన్, ఈ లోక ఘనత నన్ను విడచినన్, లోకస్తులెల్లరూ నన్ను విడచినన్. నా సహోదరులు నన్ను విడచినన్, నా సహోదరులు నన్ను విడచినన్, యేసేపు దేవుడే నా సహకారి, యేసేపు దేవుడే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు ప్రజలకు ఎంతో ఆనందం. బూర శబ్దంబు మృగిడి వేళ, బూర శబ్దంబు మృగిడి వేళ, శ్రీమనుందిన నా ప్రభుని చూచేదన్, శ్రీమనుందిన
ప్రభుని చూచేదం. ఈనాడు ఎప్పుడు నీవు వచ్చేదావు, ఈనాడు ఎప్పుడు నీవు వచ్చేదావు, ఆనాటి వరకు నీ కనిపెట్టేదన్, ఆనాటి వరకు నీ కనిపెట్టేదన్. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు ప్రజలకు ఎంతో ఆనందం. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, యేసు ప్రభువే నా సహకారి, యేసు ప్రభువే నా సహకారి. ఈ పాట అందరూ నేర్చుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా చాలా చరణములు ఉన్నవి, సమయం లేదు కనుక కొంచెం 2 చరణములు మాత్రమే నేను పాడి ఉన్నాను. ఆ చరణాల్లో ఎంతో ఆదరణకరమైన మాటలు దేవుడు మనకి ఇచ్చున్నారు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మరి ఈరోజు మీరంతా దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రతిరోజు మీ కుటుంబమును ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోండి. అది మిమ్మల్ని ఆదరించేది, రక్షించేది. మీ పిల్లలకు మీకు ఎంత ఆదరణ కలిగినది ఫ్యామిలీ ప్రేయర్, కుటుంబ ప్రార్థన. కుటుంబం అనగా కట్టబడుట, కుటుంబము అనగా కట్టబడుట. కుటుంబంలో మనమందరం కట్టబడాలి, ఒక పాత్రలా ఉండాలి. మనమందరం కూడా ఏర్పరచబడిన బిడ్డలము. దేవుడు మనల్ని పిలిచి ఆయన మనల్ని ఏర్పరచుకున్నారు. ఆయన ఎట్లా ఏర్పరచుకున్నారంటే దేవుని వాక్యము చెప్తుంది. జగత్ పునాది వేయబడక మునిపే ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. తల్లి గర్భం ఉండగానే ఆయన మనల్ని ఏర్పరచుకున్నారు. ఈరోజు మేము 6 పిల్లలము. అయితే 6లో నన్ను ఒక స్త్రీగా నన్ను దేవుడు పిలిచి ఆయన ఏర్పరచుకున్నాడు. మా అన్నను కూడా ఏర్పరచుకున్నాడు. ఆయన కూడా సేవ చేస్తారు, దేవుని వాక్యాన్ని వివరణ చేస్తారు. నన్ను కూడా వాక్యం చెప్పే బిడ్డగా చేశాడు. నాకు తెలియదు నేను ఇట్లా చెప్తానని, కానీ నా తల్లి గర్భం ఉండగానే ప్రభు నా పేరు అక్కడ రాసుకున్నారని నేను విశ్వాసంతో నమ్ముచున్నాను. ఈ పని నేను చెయ్యలేను, నాకు సామర్థ్యత లేదు అని నేను ఎన్నోసార్లు ప్రభుని అడుగుతూ ఉంటాను. ప్రభు నాకు శక్తి చాలదు, నాకు జ్ఞానం చాలదు అంటే ప్రభు యెహోషువతో మాట్లాడినట్టు నాతో మాట్లాడి నువ్వు నడమ్మా, నువ్వు ముందుండు, నేను వెనకుంటానంటారు. ఆయన నుండి నన్ను నడిపించి నా నోటికి బోరగా ఉండి ఆయన నడిపించి ఆయన వాక్యములు ఆయన పాదాల దగ్గర నుంచి వస్తాయని నాకు తెలుసు. ఆయన వాక్యం ఇప్పి అక్కడ గ్రంథములో ఉండి నాతో మాట్లాడతారు. అది రియల్గా నేను చూస్తాను. నేను వాక్యం చెప్పినప్పుడు ఆయన నా పక్కన ఉంటారు. నా పక్క నుండి నాకు నా చెవిలోనికి ఆయన స్వరమని వినిపిస్తారు. నేను రాసుకుని ఎప్పుడూ వాక్యం చెప్పలేను. ఏం వాక్యం చెప్తానో నాకు తెలియదు. నేను వెళ్ళి కూర్చుంటాను, ప్రభు నాతో ఇది చెప్పమని చెప్తారు, అది నేను చెప్తాను. ఇట్టి భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఇది ఒక గొప్ప వరము. అన్ని వరముల కన్నా వరము చాలా గొప్పది. ఆయన మాట్లాడడం అంటే మామూలు నలక లాంటి దాన్ని, దీపము కింద బుడ్డి దగ్గర పురుగు లాంటి నన్ను ప్రేమించి ఆయనే స్వయంగా వాక్యాన్ని ఇస్తున్నారు. ఎంత అదృష్టవంతురాన్ని చెప్పండి మీరు, ఎంత భాగ్యవంతురాన్ని. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఆ ఇశ్రాయేలు గుంపులో ఒక భాగ్యవంతురాల్లా నన్ను చేశాడు. మనం బంగారము, వెండి, మంచి మంచి వస్త్రాలు, మంచి ఇల్లు, మంచి కారు, ఇవన్నీ మనకిస్తాడు దేవుడు. వీటికన్నా అద్భుతమైనది ఆయనతో మాట్లాడటం, ఆయనతో సాహసం చేయటం. అది ఎక్కడొస్తుందంటే మనం ఒక్కరమే ఉండి ఏకాంత స్థలం కోరుకోవాలి. ఏకాంత స్థలంలో ప్రేయర్ చేస్తున్నప్పుడు ఆయన మనతో మాట్లాడతారు. మీకు ఏకాంత స్థలం అని మీరు ఏర్పరచుకోవాలి. ఆయనతో ముఖాముఖిగా ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకారులు చేస్తూ కొంత సమయం మళ్ళీ ఆయన కొండ దగ్గర వెళ్ళిపోయి గెత్సేమనే తోటలోకి వెళ్ళిపోయి ఆయన ఏకాంత ప్రార్థన చేసుకునేవారు. ఆయన అంత అవసరమా? ఆయన ఏదైనా చేయగలరు కదా. ప్రార్థన అవసరమా? ఎస్, ప్రార్థన అవసరం. ప్రార్థన పరిస్థితులు మార్చేస్తుంది. రాత్రి అయితే ఉదయం ఇస్తుంది, ఉదయం అడిగితే రాత్రికి ఇస్తుంది. ఆయన అట్లా పోషించే దేవుడు. ప్రార్థన క్రైస్తవులకి ఒక ఆయుధము లాంటిది, ఒక కర్ర లాంటిది, ఒక దుడ్డు కర్ర లాంటిది. నీ దుడ్డి కర్రయు నీ దండమును నన్ను ఆదరించనని దావీదు మహారాజు మాట్లాడుచున్నారు. ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్యము మీరు ప్రతిరోజు చదవండి. దీని పేరు పరిశుద్ధ గ్రంథము.
పాపులమైన మనం ఈ గ్రంథాన్ని చదివినప్పుడు పరిశుద్ధులమైపోతాం. హల్లెలూయా. ఈ పాపము మన హృదయములో ఏలకుండా ఈ గ్రంథము చదివినప్పుడు ఇది కడిగేస్తూ ఉంటుంది. దేవుడు మనల్ని ఎలా ఏర్పరచుకున్నాడో మన వాక్యాన్ని చూద్దాము. దేవుని వాక్యాన్ని దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు ఎట్లా ఉంటారో మనం చూడగలం. దినవృత్తాంతములు గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకును గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. మీరు అశ్రద్ధ చేయకండి, నేను చక్కగా మాట్లాడుతాను. మళ్ళీ ఒకసారి చదువుకుందాం. నా కుమారుడా అని పిలుస్తున్నాడు ఆయన మనల్ని. ఎంత మంచి దేవుడు. నా కుమారుడా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుటకును, తన సన్నిధిని నిలిచిండుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మలను ఏర్పరచుకును గనుక మీరు అశ్రద్ధ చేయండి. దేవుడు మన పిలిచిన విధానమును మనము చక్కగా ఉపయోగించుకోవాలి. దేవుడు పిలిచాడు. దేవుడు కీర్తన గ్రంథంలో ఉంటుంది ఒక మాట, నేను ఒకసారి పలుకుతాను, 2 సార్లు పలుకుతాను. దేవుడు పలికినప్పుడు మనం చిత్తం ప్రభువా. సమూయేలుని దేవుడు పిలిచినప్పుడు కొన్నిసార్లు 2 టైమ్స్ గ్రహించలేకపోయాడు, 2 సార్లు గ్రహించలేడు, 3వసారి గ్రహించి ప్రభువా అని పిలుస్తున్నాడు. అప్పుడు దేవుడు అతనితో, ఆ చిన్న బాలుడితో దేవుడు మాట్లాడు. కొన్నిసార్లు దేవుడి స్వరమును మనం వినలేము, గ్రహించలేము. ఆయన స్వరమును వినాలి అంటే మనము 2 విషయాలు నేర్చుకోవాలి. మనం ఏదైనా తోట దగ్గరికి వెళ్ళాలి. ఏదైనా తోటలో స్వరం విని కూడా సిగ్గుపడి దేవునితో మాట్లాడకుండా వెళ్ళిపోయారు, చాటుకు వెళ్ళిపోయారు. ముందు విషయం చూస్తే దేవునితో సాహసం చేస్తూ ప్రభు పిలిచేటప్పటికి ఆయన తోటలో ఉండి ఆయనతో సాహసం చేశారు. చూసారా ఎంత సంతోషం, ఆ సాహసంలో ఎంత ఆనందం. మరి వారు పాపం చేసినప్పుడు వారు చెట్ల దగ్గర దాక్కుండవలసి వచ్చింది. ఈరోజు మనం దేవునితో సాహసం చేస్తూ తప్పిపోతే మరొక తరుణం దేవుడిస్తున్నాడు. మరి రండి, నా దగ్గరికి వస్తే నేను మిమ్మల్ని ఇస్సోపు వలె కడిగి హిమం వలె తెల్లగా చేసి మిమ్మల్ని నా బిడ్డలుగా ఏర్పరచుకుంటాను. నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలుచున్నాను, మీరు నా సొత్తు అన్నాడు దేవుడు. ఎంత మంచివాడు. ఈ లోకంలో ఎవరైనా అంత భరోసా ఇస్తారా, అంత ప్రేమిస్తారా మనల్ని? మనం ప్రేమించే దేవుడు అంటున్నాడు, నా కుమారులారా, తనకు పరిచారకులైండి ధూపం వేయుచుండుటకును, తన సన్నిధి నిలుచుటకును. ధూపం వేయాలి ప్రతిరోజు. ఇదే ఫ్యామిలీ ప్రేయర్. ధూప వేదిక దగ్గరికి రావాలి. మనం డైనింగ్ హాల్ దగ్గరికి మన బిడ్డలు మనం అందరం కూర్చున్నట్లా భోంచేస్తున్నాము. అలాగే దేవుని సన్నిధిలో కుటుంబ ప్రార్థన ఎంతో గొప్పది. ఆ ధూపం వేసే వరకైనా పనిస్తున్నాడు. పరిచారికులైండి ధూపం వేయుటకును, తన సన్నిధిని నిలుచుటకును. దేవుని సన్నిధిలో మందిరాంలో ప్రతి ఆదివారం నిలిచి ఉండి మరి వాక్య పరిచర్య, అపోస్తుల బోధ యందు, సాహసమందు, రొట్టె విరుచుటందు ఎడతెగక ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఉండేవారిని ఏమంటారంటే పరిచారకులు. ధూపం వేయుటకును, నా సన్నిధి నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మలను. పరిచర్య అంటే పరిచర్యలో చాలా పరిచర్యకు సంబంధించిన పనులు చాలా ఉన్నాయి. ఎవరికి తగ్గినట్టుగా దేవుడు వారికి బహుమానం ఇస్తాడు. తుడిచేవారు, కడిగేవారు, వంట చేసేవారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రగా దేవుడు నిర్ణయించుకున్నాడు. ఈ దేవుని పనులన్నీ చేశాను నేను. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్లో దేవుడు ఒక బహుమానం ఇచ్చాడు. ఏమిటంటే తన వాక్కును విప్పే బహుమానాన్ని ఇచ్చాడు. అన్ని పనులు చేయడానికి దేవుడు నన్ను చిన్నప్పటి నుండి వాడుకున్నాడు. తన బిడ్డగా నన్ను ఏర్పరచుకున్నాడు. కొన్నిసార్లు తప్పిపోయాను. ఈ లోకం వైపు చూస్తూ కొన్నిసార్లు తప్పిపోయాను. ఆయన సన్నిధిని విడిచాను, ధూపవేదికను మరిచాను. కానీ మళ్ళీ దేవుడు తను ప్రేమించిన వారిని మరలా ఆయన తీసుకొని వచ్చి ఆయన సన్నిధిలో కూర్చోబెట్టాడు. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే స్తుతి కలుగును గాక. పేతురు పలుమార్లు తప్పిపోయాడు. నేను కూడా పేతురు లాంటి స్వభావం కలిగిన దాన్ని అనేకమైన సార్లు తప్పిపోయినప్పుడు దేవుడు మళ్ళీ నన్ను వెతికి రక్షించాడు.
చక్కటి పాట ఉంటుంది కదా. మొదట ఆయన నన్ను ప్రేమించెను, తన్ను ప్రేమింప నేర్పించెను. మొదట ఆయన నన్ను ప్రేమించెను, తన్ను ప్రేమింప నేర్పించెను. నాకై మహా బలిగా వించెను, నాకై మహా బలిగా వించెను. నా ప్రభు నన్ను ప్రేమించెను. ప్రభు మొట్టమొదట మనల్ని ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు. నేను ఆయన ప్రేమించలేదు, ఆయన వెతకలేదు. ఆయన ఎట్లా ఉంటాడో నాకు తెలియదు. ప్రభువే నన్ను పిలిచాడు. ఎప్పుడు పిలిచాడంటే, ఒకరోజు మేము సినిమా హాల్లో ఉన్నాం. నా భర్త గారు మా మ్యారేజ్ అయినప్పుడు ఆయన సినిమాకి తీసుకెళ్ళారు. ఆ సినిమా హాల్ నుండి వచ్చేసిన తర్వాత ప్రభువు నాతో మాట్లాడుతున్నారు. నా కుమారి, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఎప్పుడు వెళ్ళే సినిమా అంటే తెలియదు, కానీ నా భర్త సినిమాకి తీసుకెళ్ళారు, దసరా బుల్లోడు సినిమా. ఆ సినిమాకి వెళ్ళినప్పుడు ఆ తెల్లవారుజాము ప్రార్థన మా తండ్రి మాకు నేర్పారు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు సిలువ కనిపిస్తుంది. ఇదిగో ఈరోజు కడుక్కో, త్వరగా కడుక్కో, నువ్వు పాపం చేస్తావు. అక్కడ వాక్యం గోడ మీద కనిపిస్తుంది. దుష్టులు ఆలోచన చెప్పినాడు, ఒక పాపుల మార్గం నీళ్ళు పాపాసులు కూర్చుంటే చోటు కూర్చుండే యెహోవా శాస్త్రం దివారాత్మ ధారించేవాడు దంజుడు. అతను నీటి కాలం ఎవరు నాటబడిన వాడి ఆకువాడికి తన కాలం ముందు ఫలం ఇచ్చి చెట్టు వలిముడును అని అక్కడ కనిపిస్తుంది. నువ్వు దుష్టులుండి చోట కూర్చున్నావు, పాపులుండే మార్గంలోకి వెళ్ళావు, ఒప్పుకో. సిలువ అక్కడే కనిపిస్తుంది. ఆ రోజే నేను ప్రభు దగ్గర క్షమాపణ అడిగి ఇంకెప్పుడు చేయను ప్రభు అనుకుని, ఇంకెప్పుడు పోలేదు. నేను ఒకే ఒకసారి వెళ్ళాను. నన్ను దేవుడు పరిచారకురాలుగా పిలిచి నాకు పని అప్పచెప్పాడు. ఆ పని నేను నమ్మకంగా చేస్తున్నాను. బడా మంచి దాసురాల్లాగా నా పనిని ముగించుకునే వరకు నేను ప్రభు సన్నిధిలో సాగిపోతానని దేవుని సముఖముగా, దేవుని సన్నిధానంలో నేను చెప్పుతూ ముందుకు సాగిపోతున్నాను. ఇక పరిచారకు చేసేవారు ధూపవేదిక దగ్గరికి వచ్చేవారు. మనం ఎట్లా ఉన్నాం? ధూపవేదిక దగ్గర ప్రతిదినం వస్తున్నామా లేదా ఒకసారి పరీక్షించుకుందాం. కింద భాగంలో చూస్తే, నా సన్నిధి నిలిచిండుటకు, తనకు పరిచర్య చేయుటకు ఏ హోమంలో ఏర్పరచుకుని గనుక మీరు అశ్రద్ధ చేయకూడదు. శ్రద్ధగా పని చేయాలి. దేవుని పనికి ఈ లోకములో, ఈ సృష్టిలో అతి విలువైన వస్తువులు కాదు, వస్తువుల కన్నా వాక్కు అంటే ఇది చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను నా జ్ఞానంతో. ఈ లోకములు, ఈ సృష్టిలో అవునుగాక అన్నీ చేశాడు దేవుడు. చేతితో చేశాడు, మనిషిని చేశాడు, ఈ ఫలవృక్షాలు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ వీటన్నిటి మీద ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నారు. ఈ సృష్టి అంతటిలో నాకు ఒక విషయం చాలా ఇష్టమైంది. అదేమిటంటే సమయము సద్వినియోగం చేసుకోవాలి. సమయమును వృధా చేయకూడదు. సమయం చాలా వాల్యుబుల్. సమయము పోతే తిరిగి రాదు. ఈ సంవత్సరం వయస్సు మళ్ళుతూ ఉంటుంది, వయసు పెరగదు, వయసు తరుగుతుంది, మనం తరిగిపోతూ ఉంటాం. అందుకే సమయం చాలా వాల్యుబుల్. ఈ సమయంలోనే అందుకే ప్రభు చెప్పారు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అంటే వెలుగు ఉండగానే మన పనులు చక్కబెట్టుకోవాలి. వెలుగు అనేది ఆత్మీయమైన వెలుగు. ఈ ఆత్మీయమైన వెలుగు ఒకరోజు ఆరిపోతుంది, ఈ దీపం మారిపోతుంది, సమాధికి వెళ్ళిపోతాం. సమాధిలో మనం స్తుతించలేము, ఆరాధించలేము, ఏమి చేయలేము. ప్రభువునందు నిద్రించి అట్లా ఉంటాం ప్రభువారు పిలిచే వరకు. ప్రియమైన బిడ్డలారా, అందుకే వెలుగుండగానే మన ఆత్మను సంపూర్ణముగా నింపుకోవాలి. ఎలా నింపుకోవాలంటే దావీదు మహారాజు చెప్తారు కదా. ఏమని చెప్తారు దావీదు మహారాజు? నా గిన్నె నిండి పొర్లుచున్నది. అబ్బా, ఎంత అనుభవం ఆయనకి! తన గిన్నె నిండి పొర్లుచున్న అనుభవంలోనికి మనం రావలసిన వారమై ఉన్నామని దేవుని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుచుంది. ఇంకొక వాక్యాన్ని చూద్దాము. దేవుని సన్నిధిలో దేవుని వాక్యము హెబెసీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. హెబెసీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము చదువుకుందాం. మధ్య భాగంలో ఉంచి చూద్దాము. చూడండి. కోసం నిర్ణయించుకున్న మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులమై ఉండవలని జగత్పునాది వేయబడక మునిపే
ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనలను ఏర్పరచుకునేను. దేవుని ఐశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనయు అనగా మనం అపరాధముల క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఇంకా చాలా వాక్యాలు ఇందులో ఉన్నవి, మీరు దీన్ని చదవండి. ప్రభువు పిలిచిన పిలుపుకు మనం ఎట్లాగా ఉండాలి ఇక్కడ వ్రాయబడి, జగత్పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు, తన కోసరం ఏర్పరచుకున్నారంట. ఇవన్నీ చదివితే మీరు ఇందులో చాలా సంపూర్ణముగా అయిన వాక్య భాగంలో మనం అబ్బా నేను ఇలా ఉన్నానా అని అనిపిస్తుంది, అబ్బా నేను ఇలా ఉండాలి అనిపిస్తుంది. ఇది మర్మముతో కూడిన వాక్యమును మనం క్షుణ్ణముగా తెలుసుకుని దేవుని మహింపరచుకుందాం. అదేవిధంగా యోహాను సువార్త 15వ అధ్యాయము చక్కటి మాట వ్రాయబడినది చూద్దాం. దేవుని వాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకునలేదు, మీరు నా పేరట తండ్రి ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించి తిని. అదండి దేవుడు మనల్ని పిలిచిన పిలుపుకు తగినట్లుగా మనం ఫలించాలి. చక్కటి పాట ఉంటుంది, ఫలాలు లేని అంజర మాదిరిని ఉంటావా, ఫలితము లేని భూలోకములు నీ ఉంటావా. నా పుట్టినరోజు జరిగింది. సంఘస్థులందరూ సేవకురాలిగా నన్ను పిలిచి ఒక కేక్ కట్ చేసి ఒక ప్రేమతో విందు చేసి సంతోషపరిచారు. ఈ సంతోషము, ఈ దండలు, ఈ కేకులు ఎందుకు అని ఎవరైనా అనొచ్చు. నిజమే, ఇది దేవునికి చెల్లవలసినది. ప్రభు అంటున్నారు, నీ వలనే కదా నాకు మహిమ, నీ వలనే కదా నాకు అవమానం. నేను ఆ వాక్యాన్ని అలా పరిశీలించినప్పుడు మనం దేవుని ఘనపరచాలంటే ఒక మనిషి ద్వారానే కదా ఘనపరచబడుతుంది అని నేను దాన్ని స్వీకరించాను. వాళ్ళు చేస్తున్నప్పుడు, ప్రభువా నన్ను ప్రేమించావని ఈ ప్రజలందరూ గుర్తించాలి, ఈ ప్రజలు తెలుసుకోవాలి, నన్ను మీరు ఎట్లా ప్రేమిస్తున్నారో వీళ్ళకి తెలియాలి కదా అని నేను మౌనంగా ఉండి ఆ కేక్ కటింగ్, వాళ్ళ ప్రేయర్స్ అన్నీ కూడా నేను మౌనంగా ఉండి సంతోషంగా స్వీకరించాను. ప్రభువు చెప్తున్నారు, నిన్ను బట్టి నాకు మహిమ, నిన్ను బట్టి నాకు అవమానం. దేవునికి మహిమ తెచ్చే సమయంలో మనం మహిమను ఆయనకు అందించే విధంగా మనం జీవించాలని నేను నేర్చుకుంటున్నాను. మరి ఇక్కడ వాక్యాన్ని చూద్దాము. దేవుని వాక్యం ఏ విధంగా మాట్లాడుతుందో చూద్దాం. 15వ అధ్యాయము 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకునలేదు. చూసారా, దేవుడిని మన హృదయంలో మనం తెచ్చుకోలేదు అన్నట్టుగా ఉంది ఇక్కడ. మీరు నన్ను ఏర్పరచుకునలేదు, మీరు నా పేరట తండ్రిని ఏం అడుగుదురు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించి తిని. ఫలాలు చెట్టుని చాలా కాస్తాయి, కొన్ని రాలిపోతాయి, కొన్ని రాలవు కదా. మనం రాలే వాళ్ళంగా ఉండకూడదు, మనం ఫలించి అభివృద్ధి పొంది విస్తరించేటట్టుగా ఉండాలి. ఫలాలను ఇచ్చిన దేవుణ్ణి ఆ ఫలాలు మనము అందరికీ అందివ్వాలి. ఫలాలు అనగా ఏమిటి ఫలాలు అనగా ఫలము, ఫలించే ఫలము. ఒక ఫ్రూట్ తీసుకెళ్ళి నువ్వెవరికైనా ఇస్తే వాళ్ళు తిని సంతోషిస్తారు, ఆనందిస్తారు. ఆ ఫలము వాళ్ళని ఆనందపరుస్తుంది. ఫలము అనగా దేవుని వాక్యము. ఆ వాక్యాన్ని అందిస్తున్నప్పుడు వారి అంతరాంగములో నుండి సంతోషం, ఆనందము కలుగుతుంది. నువ్వు ఫలాలు ఫలించేలాగా నిన్ను దేవుడు చేస్తానంటున్నాడు. ఆ ఫలాలని, నీకిచ్చిన ఫలమును, నీకిచ్చిన తలాంతును వేరే వారికి పంచిపెట్టాలి. ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది కదా, తలాంతులు ఇచ్చిన వారు ఏ విధముగా వాటిని ఉపయోగించారో మనం ధర్మశాస్త్రంలో చూస్తున్నాం. మీకు ఇచ్చిన తలాంతు ఏమిటి? పాటల, వ్రాయట, మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన, తప్పట్లు కొట్టేదా, దేవుని ఘనపరిచేదా,
మంచి స్వరంతో మాట్లాడేదా, దేవుని వాక్కును అందరికి వినిపించేదా. దేవుడు ఒక్కొక్కరికి ఒక టాలెంట్స్, ఒక్కొక్క ఉపయోగ పాత్రగా ఆయన చేసుకుంటాడు. ఒక్కరికి అన్ని పాత్రలు ఇచ్చేస్తే ఆయన ఉపయోగించవచ్చు, ఉపయోగించకపోవచ్చు. మరి కనవాళ్ళు ఏం చేస్తాడైనా మనం చూస్తే చక్కటి ఆ వాక్యం నాకు గుర్తొస్తుంది. ఏమిటి అంటే, మరి ఈ చిన్న బాలుడి దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు మరి ఏం చేయాలి? ఒక 5గురు పనిచేస్తే సరిపోతుంది కదా. నో, అట్లా చేయలేదు ప్రభు. వాటిని ఏం చేశాడు? అవి పైకెత్తి ప్రభు తండ్రికి చూపించాడు. అవి తండ్రికి చూపించగానే అవి ఏమైపోయినాయి? ఆయన మహిమ దాంట్లోకి అయింది, ఆయన బాహుబలం దాంట్లోకి వచ్చింది. ఆ బలముతో, ఆయన బాహుబలముతో 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచాడు. 12 గంపలు ఎత్తాడు. మనం చిన్నప్పుడు ఈ పాట నేర్చుకున్నాం కదా. చూడండి, చిన్నవే కొంచెమే వాటిని దేవుడు ఆశీర్వదించాడు. నిన్ను కూడా నీకు ఒక పని ఇస్తే ఆ పనిని దేవుడు దీవించి నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. నాకు పాటలు పాడడం చాలా ఇష్టం, వాక్యం చెప్పడం చాలా ఇష్టం, ప్రార్థన చేయడం చాలా ఇష్టం, అందరికి వడ్డించడం ఇష్టం, వంట చేయడం ఇష్టం, అందరికి పెట్టాలని ఆశ, ప్రతిరోజు విందు చేయాలని ఆశ, ప్రతిరోజు స్వార్థ చేయాలని ఆశ. ఎన్ని కోరికలు నా హృదయంలో ఉంటాయి. వీటినన్నిటినీ దేవుడు ఒకటొకటి బలపరుస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు! చావు గోతులో ఉండి నన్ను దేవుడు లేపి, కోట్ల మంది ప్రజలు చనిపోతే కరోనాలో దేవుడు నన్ను బ్రతికించి ఆయన సజీవురాలిగా ఆయన వాడుకుంటున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఇది ఎంత శుభవార్త, ఎంత మనోహరమైనది. ఇదట ప్రతిరోజు అంట మనకి మనోహరమైన పండగట. అబ్బా, ఎంత అద్భుతం! ఒక మనిషి ఒక ఎర్లీ మార్నింగ్ ఒక సూర్యోదయం చూస్తున్నాడు అంటే, ఒక రోజును చూస్తున్నాడంటే అది పండగ దినం. ఎందుకు పండగ అని మనం ఆలోచిస్తే, ఆయన స్తుతించుట, ఆయన ఆరాధించుట, ఆయన గణపరచుట, ఇది ఆయనలో అనుభవించే వారికి మాత్రమే ఇది పండగ. క్రిస్మస్ పండుగే కాదు, న్యూ ఇయర్ పండుగే కాదు, ఎవ్రీడే పండగ. మనకి ప్రతిదినము సంతోషకరమైన శుభవర్తమానము ఎక్కడుంటుందో తెలిసిన గ్రంథంలో ఉంటుంది. హల్లెలూయా! ఇంకెక్కడ ఉంటుంది మరి? గ్రంథంలో ఉండి హృదయంలో ఉంటుంది. దావీదు మహారాజు తన ప్రాణంతో చెప్పుకుంటాడు, నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారములో దేనిని మర్చిపోకు. తన ప్రాణముతో మళ్ళీ చెప్పుకుంటున్నాడు ఆయన చేసిన ఉపకారములు, మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. ఆవు ఆహారం తినిన తర్వాత మన సైన్స్ కాంపోజిషన్తో మనం నేర్చుకున్నాం చిన్నప్పుడు. సబ్జెక్ట్ రాయమని చెప్తారు. ఆవుకి ఏంటి కారణం, ఆవు మీద కాంపోజిషన్ రాయమన్నప్పుడు నేను చక్కగా రాసేసేదాన్ని. దానికి 4 కాళ్ళు ఉంటాయి, పాలిస్తుంది, పెరిగిస్తుంది, మరి వెన్నిస్తుంది, ఇట్లాంటివన్నీ వరుసగా రాసుకొచ్చాను. ఈరోజు నీకు ఇచ్చిన బహుమానం, నీ ఒక వ్యక్తివి, నిన్ను ఆయన కడిగి శుభ్రపరిచి అనేకమైన బహుమానాలు ఇచ్చినప్పుడు ఆ బహుమానంను నువ్వు ఆశీర్వాదకరంగా ఉంచాలి. ఇక్కడ అందుకే వాక్యం చాలా స్పష్టంగా ప్రభువారు మనతో మాట్లాడుచున్నారు. మరొకసారి ఈ వాక్యాన్ని చూద్దాం. 15వ అధ్యాయము 15వ వచనం. దాసుడు తన యజమానుడు 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకునలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీకు ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని నియమించి తిని. నిలిచియుండుటకును చాలా వెరీ సబ్జెక్ట్ ఇది. ఈ యొక్క 15 అధ్యాయం అంతా చదివితే ఈ మూలవాక్యము చాలా వెరీ ఇంపార్టెంట్. ఎట్లాగా చూడండి, మరొకసారి దీన్ని పరిశీలన చేద్దాం. ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించి తిని. నిలిచియుండుటకును మనము నిలిచి ఉండగలుగుతున్నామా? పడిపోతున్నామా? జారిపోతున్నామా? మాటలలో, తలంపులలో, క్రియలలో ఆయన పిలుపును మనం స్వీకరించి నిలిచి ఉండగలుగుతున్నామా? మోకాళ్ళ జీవితం ఉందా?
కన్నీటి ప్రార్థన ఉందా? బైబిల్ రీడింగ్ చేయగలుగుతున్నామా? ఇతరుల కొరకు విజ్ఞాపన చేయగలుగుతున్నాం. మనం ఇతరుల కోసం విజ్ఞాపన చేసినప్పుడు మన విజ్ఞాపన దేవుడు ఆలకించి మనకు కార్యాలు చేస్తారు. తండ్రికి యేసుప్రభు వారు విజ్ఞాపన చేసేవారు. దినమంతా కూడా ఆయన అందరికీ ఆ అద్భుతాల ఆశ్చర్యకార్యాలు జరిగించి రాత్రి సమయంలో గెత్సేమనే తోటలో ఆయన దూరంగా వెళ్ళి ప్రార్థన చేస్తూ మళ్ళీ ప్రభువు ఏమి చెప్తారో ఉదయానికని ఈ రాత్రంతా ఆయన సిద్ధపడేవారు. అలాగే మనం కూడా ప్రభువు ఏం చెప్తారు అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ చక్కటి వాక్యం రాయబడింది కదా, మనం చదువుకున్నాం. 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయంలో మంచిలో ఒక చిన్న మాట రాయబడి ఉంది. చూద్దామా? మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించదని. చూడండి, ఇక్కడ తండ్రి పేరట మీ తండ్రిని ఏమి అడుగుదురో, తండ్రిని అడగాలి. మనము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని నమ్మాలి. ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒకటే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మరి పరిశుద్ధాత్మ ఎప్పుడుంది, తండ్రి ఎప్పుడున్నాడో, కుమారుడు ఎప్పుడున్నాడో, ఇవన్నీ ఆలోచన చేస్తే మనకు చాలా సులువుగా అర్థమవుతుంది. తండ్రి ఆది నుంచి తండ్రి అన్నీ చేస్తూ ఉన్నాడు. ఆది యందు ఏముంది అని మనం చూస్తే ఆదికాండ మొట్టమొదటి అధ్యాయంలో చూసినప్పుడు చక్కటి అర్థం మనకు వెంటనే తెలిసిపోతుంది. పరిశుద్ధాత్మ అంటే ఏంటని చాలామంది అసలు పరిశుద్ధాత్మ గురించి ఇష్టం ఉండదు. పరిశుద్ధాత్మ ఏంటి అంటారు. వాళ్ళు బైబిల్ సరిగా చదవక పరిశుద్ధాత్మ గురించి వాళ్ళు తెలియదు. పరిశుద్ధాత్మ అపోస్తుడైన పౌలు అక్కడ ఏ విధంగా జరిగిందో మనం చదివితే అర్థం అవ్వదు. అపోస్తుడైన పౌలు కన్నా ముందుగా ఆది యందు ఏమి జరిగిందో చూడండి. ఎవరైనా పరిశుద్ధాత్మ ఏంటి అని అడిగినప్పుడు ఈ ప్రశ్నకు మనం సూటిగా సమాధానం చెప్పాలి. ఏమనంటే ఆదికాండ మొట్టమొదటి అధ్యాయంలో ఆది యందు దేవుడు భూమి ఆకారం సృజించాను, భూమి నిరాకారంగా శూన్యంగా ఉండెను, చీకటి అగాధచలనపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. చూడండి, ఫస్ట్ ఆదిలోనే తన ఆత్మ అల్లాడుచున్నదని దేవుని వాక్యం స్పష్టంగా. మరి కుమారుడు ఏంటి, కుమారుడు సంగతి ఏంటి అని అడగచ్చు. అడిగితే మత్తయి సువార్తలో ఉంచి మనం చెప్పచ్చు. మత్తయి సువార్తకు ముందుగా మనం యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో కూడా చెప్పగలం. ప్రభు ఎట్లా పుడతారు, యేసు ప్రభు ఏం చెప్తారు అనేది దాంతో ఉంది. అందుకని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటూ తండ్రిని ఏది రిక్వెస్ట్ అడిగామో అది మనకి దొరుకుతుంది. తండ్రి పాదాలు పట్టుకుని మనం బ్రతుకునాడితే దేవుడు తప్పగా మనకిస్తాడు. ఆయన పేరట మనం ఏది అడిగినా మనం ఇస్తాడు. అడగక ముందే ఇస్తాడు. కానీ ఆ జరగని పని జరిగిందని నమ్మితే అది వెంటనే మనకు జరుగుతుంది. ఈ మాటలు దేవుడు దీవించుకుంటాం. నమ్ముతారా, విశ్వసిస్తారా? ప్రభు వైపు చూడండి. అయిపోయింది నా పని, దేవుడు ఇచ్చేస్తాడు అని మీరు అనుకున్నప్పుడు తప్పగా జరుగుతుంది. ఈ మాటలు దేవుడు దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. వందనములు.